వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అబుదాబి స్పెషల్స్. ఈరోజు మనం సెమీ చికెన్ గ్రేవీ చేస్తున్నాము, బోత్ చపాతీకి మళ్ళీ రైస్కి యూజ్ అయ్యే మాదిరిగా. సో దీనికి ఒక 4 ఎర్రగడ్డలు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు యూజ్ చేసుకుంటున్నాము. దీన్ని ఇప్పుడు సత్యానికి కట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు చికెన్కి కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాము. పసుపు యాడ్ చేసుకున్నాక కొంచెం పెప్పర్ కూడా వేసుకునేసి దీన్ని మిక్స్ చేసుకున్నాము. మళ్ళీ గరం మసాలా ఉంటే గరం మసాలా, లేకపోతే యాక్చువల్గా చికెన్ మసాలా ఉంటే బాగుంటుంది. మాకు అక్కడ లేదు కాబట్టి ఇది గరం మసాలా యాడ్ చేసుకునేసి దీన్ని మిక్స్ చేసుకుంటున్నాము. ఇప్పుడు తవాలో కొంచెం ఆయిల్ వేసుకునేసి ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు వేసుకుని కొంచెము బ్రౌనిష్ అయ్యే వరకు కొంచెం రోస్ట్ చేసుకున్నాము. ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ కలర్గా టర్న్ అవుతుంది. మేము కుకింగ్ చేసేటప్పుడు చాలా టైం తీసుకుంటే మాదిరి ఏది జాస్తి చేసుకుంటే పోము, ఎందుకంటే మాకు ఇక్కడ టైం ఉండదు కాబట్టి. సో ఎంత జల్దీ అవుతుందో అంత జల్దీ అయ్యేదానికి కొంచెం స్మాల్ అంటే రెసిపీస్ జల్దీ అయ్యే దీంట్లో చూసుకొని జల్దీ అయ్యే మాదిరి ఉంటే మాత్రం చేసుకుంటామంటే. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాము, పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. అవి కొంచెం బాగా రోస్ట్ అయిపోయినాక చికెన్ యాడ్ చేసుకునేసి ఇంకా బాగా కొంచెం కలిదిప్పుకున్నానంటే అది కొంచెం మిక్స్ అయినాక ఒక 10-15 మినిట్స్ అలా పెట్టుకున్నానంటే అది బాగా బాయిల్ అవుతుంది, బాగా చికెన్ రెడీ అయిపోతుంది. సో దీన్ని చపాతీ కూడా యూజ్ చేసుకోవచ్చు, రైస్కి యూజ్ చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ మన చికెన్ గ్రేవీ సెమీ గ్రేవీ రెడీ అయిపోతుంది. కొంచెం నీళ్ళు యాడ్ చేసుకున్నాం. సో ఇలాగే ఒక 5-10 మినిట్స్ పెట్టుకున్నా అంటే అది రెడీ అయిపోతుంది అనమాట. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాం. సో ఆల్మోస్ట్ చికెన్ సెమీ గ్రేవీ రెడీ అయిపోతూ ఉంది. కొంచెం స్పైసీగా ఉండేదానికి కారం అది కూడా యాడ్ చేసినాం.
బాయిల్ అయినాక నార్మల్గా మన చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.